నమస్తే అండి. వెల్కమ్ బ్యాక్ టు అశ్విని థాట్స్. మేము చాలా బాగున్నామండి. మీరందరూ కూడా బాగుండాలని ఆ లక్ష్మీ గణేష్ని శ్రీ కొమరవెల్లి మల్లన్న స్వామి జ్యోతిష్యాలయం తీరని సమస్యలకు ప్రత్యేకమైన హోమాలు చేయబడును. భార్యాభర్తల వశీకరణ, ప్రేమ వశీకరణ, కుటుంబ వశీకరణ, డబ్బు వశీకరణ, పెళ్లి, సంతానం వశీకరణ, ఇంకా ఎటువంటి సమస్యకైనా ప్రత్యేకమైన వశీకరణలు చేయబడును. నమ్మిన వారు దూరం కావడం, ఇంకా ఎటువంటి సమస్యలకైనా పూజలు చేయబడును. ఫోన్ ద్వారా సంప్రదించండి 9515466718. ఈరోజు పంచాంగం జూలై 18, 2025 శుక్రవారం. ఈరోజు తిథి నక్షత్రం ఏంటి, అదే సమయం వరకు ఉంది. ఈరోజు శుభ అశుభ గడియలు ఏంటి, వీటితో పాటుగా ఈరోజు మంచిదేననే విషయం కూడా చూద్దామండి. స్కిప్ చేయకుండా వీడియో ఎండింగ్ వరకు చూడండి. శ్రీ విశ్వావసునామ సంవత్సరం, దక్షిణాయనం, గ్రీష్మ ఋతువు, ఆషాఢ మాసం, కృష్ణపక్షం. సూర్యోదయం ఉదయం 5:44 సూర్యాస్తమయం సాయంత్రం 6:43. మరి ఈరోజు తిథి ఏంటి, అదే సమయం వరకు ఉంది. ఇప్పుడు చూద్దాము. ఈరోజు తిథి అష్టమి తిథి జూలై 17 గురువారం సాయంత్రం 6:16 జూలై 18 శుక్రవారం మధ్యాహ్నం 3:56 వరకు అష్టమి తిథి అనేది ఉంటుందండి. తదుపరి ఆషాఢ బహుళ నవమి తిథి ప్రారంభమవుతుంది. మరి ఈరోజు నక్షత్రం ఏంటి, అదే సమయం వరకు ఉందో ఇప్పుడు చూద్దాము. ఈరోజు నక్షత్రం అశ్విని నక్షత్రం జూలై 18 శుక్రవారం రాత్రి 1:56 వరకు ఉంటుంది. తదుపరి భరణి నక్షత్రం ప్రారంభమవుతుంది. ఈరోజు రాశి మేషరాశి. ఈరోజు పూర్తిగా ఉంటుందండి. ఈరోజు జన్మించిన వారు మేషరాశిలోకి చెందుతారు. యోగం సుకర్మ ఉదయం 6:47 వరకు. తదుపరి ధృతి రేపు తెల్లవారితే అనగా శనివారం తెల్లవారితే 3:55 వరకు. తదుపరి శూల కరణం బాలవ ఉదయం 6:09 వరకు. తదుపరి కౌలవ సాయంత్రం 5:04 వరకు. తదుపరి గర వణిజ. చూసారు కదండి. ఇప్పుడు ఈరోజు శుభ అశుభ గడియలు చూద్దాము. ముందుగా అశుభ గడియలు చూద్దాము. అశుభ గడియల్లో ముందుగా వర్జం రాత్రి 10:11 నుండి రాత్రి 11:41 వరకు. దుర్ముహూర్తం ఉదయం 8:09 నుండి ఉదయం 9:01 వరకు. తిరుగు దుర్ముహూర్తం మధ్యాహ్నం 12:30 నుండి మధ్యాహ్నం 1:22 వరకు. రాహుకాలం ఉదయం 10:30 నుండి మధ్యాహ్నం 12 వరకు రాహుకాలం అనేది ఉంటుంది. యమగండం మధ్యాహ్నం 3 గంటల నుండి సాయంత్రం 4:30 వరకు. గుళిక కాలం ఉదయం 7:17 నుండి ఉదయం 9 గంటల వరకు. ఇవన్నీ ఈరోజు అశుభ సమయాలండి. మరి ఇప్పుడు ఈరోజు శుభ సమయాలు అనేవి చూద్దాము. శుభ సమయాల్లో ముందుగా బ్రహ్మముహూర్తం తెల్లవారితే 4:18 నుండి తెల్లవారితే 5:06 వరకు. అమృత గడియలు రాత్రి 7:07 నుండి రాత్రి 8:08 వరకు. అభిజిత్ ముహూర్తం ఉదయం 11:56 నుండి మధ్యాహ్నం 12:48 వరకు. ఇవన్నీ ఈరోజు శుభ సమయాలండి. మరి ఇప్పుడు ఈరోజు ప్రశ్న అనేది ఇప్పుడు చూద్దాము. ఈరోజు ప్రశ్న, శ్రీనివాస కళ్యాణంకు వంట ఏర్పాట్లు ఎవరికి అప్పగించారు? ఆప్షన్ ఏ ఇంద్రుడు, బి వాయుదేవుడు, సి అగ్నిదేవుడు. మీకు కరెక్ట్ సమాధానం తెలిస్తే కింద కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. మీరు కూడా ప్రశ్న అడగాలంటే అశ్వరాపేట ఇన్స్టా పేజీలో తెలుగులో మీ ప్రశ్నను మీ పేరు మీ జిల్లా పేరు పెట్టి అడిగినట్లయితే అదే ప్రశ్న మన యూట్యూబ్ ఛానల్లో ప్రసారం చేస్తామండి. మరి నిన్నటి అడిగిన ప్రశ్నకు సమాధానం ఇప్పుడు చూద్దాము. నిన్నటి ప్రశ్న, పద్మావతి దేవి యొక్క మునుపటి అవతారం ఏమిటి? దానికైతే జవాబు ఆప్షన్ సి వేదవతి అండి. మరి ఈ ప్రశ్నకు కరెక్ట్గా సమాధానం చెప్పింది ఎవరు ఇప్పుడు చూద్దాము. శ్రీనివాసరావు గారు, ఎన్వి రావు గారు, భాస్కర్ నల్లముద్దు గారు, సిహెచ్ అరుణ గారు, మరియు కొమ్మరగిరి రామారావు గారు, మరియు మాణిక్యరత్నం గారు, మరియు వెంకటరమణమూర్తి గారు, మరియు టి పద్మ గారు, మరియు సిహెచ్ అరుణ గారు ఈ ప్రశ్నకు అయితే కరెక్ట్గా సమాధానం చెప్పారండి. మరి ఇదే ప్రశ్న మీ కుటుంబ సభ్యులు మరి పిల్లల్ని అడిగి వాళ్ళకి కూడా పురాణాల పట్ల అవగాహన అనేది పెంచండి. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే ఇప్పటి వరకు చూస్తున్నారు కాబట్టి ప్లీజ్ వీడియో లైక్ చేసి కంటిన్యూ చేయండి. అదేవిధంగా ఈరోజు ప్రత్యేకతలు అనేవి ఇప్పుడు చూద్దాము. ఈరోజు నెల్సన్ మండేలా గారు పుట్టినరోజు కారణంగా ఆయన నెల్సన్ మండేలా అంతర్జాతీయ దినోత్సవం అనేది ఈరోజు జరుపుకుంటారండి. మరియు ఈరోజు వరల్డ్ లిజనింగ్ డే కూడా. మరియు నటుడు ఎస్వి రంగారావు గారు మరియు నటుడు రాజేష్ ఖన్నా గారి వర్ధంతి అండి ఈరోజు. మరియు ఈరోజు నటి సౌందర్య గారి జయంతి కూడా. అదేవిధంగా నటుడు పృథ్వీరాజ్ మరియు నటి రమ్యశ్రీ మరియు నటి ప్రియాంక చోప్రా వాళ్ళు పుట్టినరోజు అండి.
వీళ్ళకి మన ఛానల్ తరపున పుట్టినరోజు శుభాకాంక్షలు అయితే తెలియజేస్తున్నాను. ఇదే కాకుండా ఈరోజు పుట్టినరోజు మరియు పెళ్లిరోజు జరుపుకుంటున్న వారందరికీ కూడా శుభాకాంక్షలు అయితే మన ఛానల్ తరపున తెలియజేస్తున్నాను. మరి ఇప్పుడు ఈరోజు మంచిదేననే విషయం చూద్దాము. ఈరోజు ప్రత్యేకించి ఎటువంటి శుభకార్యాలు చేసుకోవడానికి అయితే ముహూర్తాలు లేవండి. సాధారణంగా రోజువారీ పనులు అయితే చేసుకోవచ్చు. చూసారు కదండి ఈరోజు పంచాంగం. మీ ఫ్యామిలీ మెంబర్స్ కానీ ఈ వీడియో అవసరం అనుకుంటే వాళ్ళకి ఈ వీడియో ఫార్వర్డ్ చేయండి. చూసారు కదండి ఈరోజు పంచాంగం. వీడియోల కోసం అశ్విని థాట్స్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. బెల్ బటన్ టచ్ చేసినట్లయితే ప్రతి నా వీడియో మీకు నోటిఫికేషన్ కింద వస్తుంది. ధన్యవాదములు.